జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంతాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో యోగ రహస్యాన్ని గురించి తెలుసుకున్నారు, సీక్రెట్ ఆఫ్ యోగా. ఈరోజు యోగా అంటే ఏమిటి, యోగా వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి, బెనిఫిట్స్ ఆఫ్ యోగా, దీని గురించి తెలుసుకోబోతున్నారు. యోగ రహస్యం ఎక్కడుంది? మన లోపలే ఉంది, బయట లేదు. ఎవరైతే యోగ రహస్యం లోపల ఉంది అనుకుంటారో వాళ్ళు అంతర్ముఖ ప్రయాణంలో నిమగ్నమవుతారు. ఎవరైతే తమకు అవసరమైంది బయట ప్రపంచంలో ఉంది అనుకుంటారో వాళ్ళు బాహ్య ప్రపంచంలో పరుగులు పెడుతూ ఉంటారు. భూమండలం మొత్తంలో పుట్టుక నుండి మరణం వరకు, ఉదయం నిద్ర లేచినప్పటి నుండి మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు మానవుడు నిరంతరం పరితపించేది ఆనందం కోసమే. ఆ ఆనందం అనేది బాహ్య ప్రపంచంలో లేదు, అంతరంగంలోనే ఉంది. అంతరంగంలోనే ఆనందం ఉంది అని తెలుసుకున్న వ్యక్తి జ్ఞాని. బాహ్య ప్రపంచంలో ఆనందం ఉంది అని పరుగులు పెట్టే వ్యక్తి అజ్ఞాని. అజ్ఞానికి దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, విచారం ఉంటుంది, జబ్బులు ఉంటాయి. జ్ఞానికి దుఃఖం కానీ, బాధలు కానీ, విచారం కానీ, జబ్బులు కానీ ఉండవు. ఎందువల్ల? ఆనందం ఉన్న చోట అటువంటి అపశృతులకు అవకాశమే లేదు. కాబట్టి జ్ఞాని అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తిస్తాడు. అజ్ఞాని బాహ్య ప్రపంచపు విషయవాంఛల ద్వారా ఆనందాన్ని పొందాలని పరుగులు తీస్తూ ఉంటాడు. పరుగులు తీస్తున్నప్పుడు తప్పనిసరిగా శక్తి ఖర్చు అవుతుంది, గెలుపు ఓటములు ఉంటాయి, నిరాశ నిస్పృహలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, విచారం ఉంటుంది, జబ్బులు ఉంటాయి. అయితే యోగ రహస్యం ఎక్కడుంది? చిత్తమయ కోశంలో ఉంది. ఆ చిత్తమయ కోశం దేన్ని నియంత్రిస్తుంది? చిత్తాన్ని నియంత్రిస్తుంది. చిత్తంలో ఏముంటాయి? సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాల్ని జ్ఞానం అంటారు. చిత్తు అంటే జ్ఞానం, చిత్తం అంటే జ్ఞానాన్ని భద్రపరిచేటటువంటి స్థావరం, చిత్తమయ కోశం అంటే ఆ స్థావరాన్ని నియంత్రించేది. అయితే దేహంలో ఈ చిత్తమయ కోశం సమర్థవంతంగా పనిచేయటానికి రెండు ప్రధానమైనటువంటి నాడులు ఉన్నాయి. అవి వెన్నుభూమ మీద ఉంటాయి. ఒకటి ఎడ, మరొకటి పింగళ. ఈ రెండు కలిపితే సుషుమ్న అవుతుంది. సుషుమ్న అంటే సత్వగుణానికి ప్రతిరూపం. ఇడ అంటే తమోగుణం, పింగళ అంటే రజోగుణం. తమోగుణం, రజోగుణం రెండు సమాన మోతాదులో ఉంటే అదే సత్వగుణం అవుతుంది. కాబట్టి సమత్వం, సమతుల్యం, సమాధి, సాత్వికత, సమత్వం, యోగ ఉచ్యతే, ఈ పదాలు మొత్తం కూడా యోగాకు సంబంధించినవి. ఆ యోగరాశి మొత్తం లోపలే ఉంది, బయట లేదు. దీనికి రెండు పాశుపతాస్త్రాలు ఉన్నాయి. ఒకటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, మరొకటి ఆత్మశుద్ధి యోగం. ఈ రెండింటినీ శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని సాధన చేయగలిగితే యోగ రహస్యాన్ని ఛేదించవచ్చు, ఆత్మ రహస్యాన్ని ఛేదించవచ్చు, ఆధ్యాత్మిక రహస్యాన్ని ఛేదించవచ్చు. అంతకుమించి జీవితానికి మరొక కార్యక్రమం అంటూ ఏమీ లేదు. అయితే యోగా ద్వారా కలిగేటటువంటి బెనిఫిట్స్ ఏమిటి? యోగా అంటే రెండింటిని కలపటం. అంటే ఏమిటా రెండు? ద్వంద్వాలను కలపటం.
ద్వంద్వాలంటే ఏమిటి? పాక్షికాలు, అసంపూర్ణాలు, పరస్పర విరుద్ధమైన అంశాలు. అవి జీవితంలో ఎప్పుడు కూడా సంభవిస్తూ ఉంటాయి, కొనసాగుతూ ఉంటాయి. రెండింటిని ఒకేసారి గమనించగలిగితే పూర్ణ దృష్టి. ఒకదాన్ని చూస్తూ రెండవ దాన్ని గమనించలేకపోతే, మర్చిపోతే అదే పాక్షిక దృష్టి. పాక్షిక దృష్టి ప్రమాదకరం, పూర్ణ దృష్టే ఆమోదయోగ్యం. అయితే యోగా వల్ల కలిగేటటువంటి బెనిఫిట్స్ ఏమిటి? యోగా అంటే ఏమిటి? యోగా అంటే 4 విషయాలు చెప్తాను. యోగా ఈజ్ ఎ సైన్స్, యోగా ఈజ్ ఎన్ ఆర్ట్, యోగా ఈజ్ ఎ ఫిలాసఫీ, యోగా ఈజ్ ఎ టెక్నాలజీ. ఇది లేటెస్ట్ కాన్సెప్ట్. యోగా ఈజ్ ఎ సైన్స్. యోగా అనేది నిర్దిష్టమైనటువంటి శాస్త్రం. శాస్త్రము, శాస్త్రీయత, శాస్త్రజ్ఞుడు. మనం దేన్నైతే ఎన్నుకుంటామో, ఏ మార్గాన్ని గురించి తెలుసుకోవాలి అనుకుంటామో అది శాస్త్రం అవుతుంది. శాస్త్రీయంగా తెలుసుకోవాలి అనుకుంటే అది శాస్త్రం అవుతుంది. తెలుసుకునేటటువంటి విధానం శాస్త్రీయత అవుతుంది. ఆ తెలుసుకునేటటువంటి వ్యక్తే శాస్త్రజ్ఞుడు. ప్రపంచం మొత్తంలో శాస్త్రవేత్తలకు ఎందుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారంటే, వాళ్ళు ప్రతి అంశాన్ని గురించి శాస్త్రీయంగా తెలుసుకుంటారు, శాస్త్రయుక్తంగా తెలుసుకుంటారు. శాస్త్రయుక్తంగా తెలుసుకుంటే దానికి రుజువులు, ఆధారాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఎవరు త్రోసిపుచ్చే ప్రసక్తి లేదు. శాస్త్రవేత్త శాస్త్రంలో ఉన్నటువంటి శాస్త్రీయతను రుజువులు, ఆధారాలతో సహా నిరూపిస్తాడు. నిరూపించినప్పుడు వాదం ఉండదు, ప్రతివాదం ఉండదు. నిరూపించలేకపోతేనే ఊహలు ఉంటాయి, అక్కడ అనుమానాలు, సందేహాలు, సంకోచాలు ఉంటాయి. కాబట్టి యోగా ఏమిటి? నిర్దిష్టమైన శాస్త్రం. యోగా ఈజ్ ఎన్ ఆర్ట్. అది ఒక కళాత్మక జీవన విధానం. జీవితాన్ని కళాత్మకంగా కొనసాగించడం వేరు, యాంత్రికంగా కొనసాగించడం వేరు. తనను గురించి తెలియకుండా, సమాజం, ప్రపంచం, ప్రకృతి, విశ్వాలను గురించి తెలియకుండా జీవితాన్ని కొనసాగించేటట్లయితే అది యాంత్రిక జీవన విధానం అవుతుంది, మెకానికల్ అవుతుంది. జీవితాన్ని గురించి సమూలంగా, సమగ్రంగా, లోతుగా అధ్యయనం చేసి ఆ జీవితాన్ని కొనసాగించగలిగితే జీవితం ఆటలాగా, పాటలాగా, సునాయాసంగా, సరళంగా ఉంటుంది, సులభతరంగా ఉంటుంది. అదే కళాత్మక జీవన విధానం. ద ఫైనెస్ట్ ఆర్ట్ విచ్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ టు లెర్న్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. జీవితాన్ని కళాత్మకంగా కొనసాగించే విధానాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. అది ఒక సూక్ష్మమైనటువంటి కళాట. కాబట్టి యోగా ఈజ్ ఎన్ ఆర్ట్. యోగా ఈజ్ ఏ ఫిలాసఫీ. ఫిలాసఫీ అంటే తత్వం. తత్వం వేరు, వేదాంతం వేరు. వేదాంతం అంటే వదిలేసేది, తత్వం అంటే సూక్ష్మంగా విశ్లేషించుకునేది. ఏదైనా ఒక విషయాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి, దాని గురించి లోతుగా విచారణ చేసి విశ్లేషించుకునేటట్లయితే అన్ని రకాల చిక్కుముడులు తొలగిపోతాయి. కాబట్టి స్థూలంగా చూడటం వేరు, సూక్ష్మంగా దాని గురించి లోతుగా విశ్లేషించడం వేరు. ఎవరైతే ఒక అంశాన్ని గురించి లోతుగా విశ్లేషించగలుగుతారో వాళ్ళని తత్వవేత్తలు అంటారు. అది ఏ రంగమైనా కావచ్చు, లోతుగా విశ్లేషించగలగాలి. అటువంటి వాళ్ళకే పిహెచ్డి ఇస్తుంటారు. పిహెచ్డి అంటే ఏమిటి? డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. అంటే తత్వంలో
వాళ్ళు చేసినటువంటి పరిశోధనకి, కృషికి వాళ్ళకి డాక్టరేట్ ఇస్తారు. కాబట్టి యోగా ఈజ్ ఏ ఫిలాసఫీ, యోగా ఈజ్ ఏ టెక్నాలజీ. ఏదైనా ఒక విషయాన్ని సాంకేతిక పరంగా అధ్యయనం చేయటం వేరు, కేవలం ఉపరితలంలో దాని గురించి తెలుసుకోవటం వేరు. సాంకేతికత ఉందంటే తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లబ్ధి పొందొచ్చు. డొంకబాటలో నడవటం వేరు, నిటారుగా నేరుగా ఉన్నటువంటి బాటలో నడవటం వేరు. డొంకబాట అయితే ఏమవుద్ది, ఎక్కువ సమయం పడుతుంది. ముళ్ళ బాట అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గతుకుల బాట అయితే గందరగోళంగా ఉంటుంది. రాళ్ల బాట అయితే విపరీతంగా బాధలు పడాలి. కాబట్టి టెక్నికల్ అంటే తక్కువ సమయంలో, తక్కువ పెట్టుబడితో, తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందే విధంగా దాన్ని సాంకేతిక పరంగా మలచుకోవటం, సులభతరం చేయటం. యోగాను సులభతరం చేసేటట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ లబ్ధి పొందొచ్చు. ఉదాహరణకు, ఒక తాళపు కప్పను తీయాలి, సరైనటువంటి తాళపు చెవిని ఎన్నుకోగలగాలి. దానికి ఆ పరిజ్ఞానం తెలిసి ఉండాలి. సాంకేతిక పరిజ్ఞానం తెలిస్తేనే ఆ తాళపు చెవిని తొందరగా ఎంపిక చేయగలుగుతాం. కాబట్టి అదే సాంకేతిక పరిజ్ఞానం. అటువంటి వాళ్ళనే సాంకేతిక నిపుణులు అంటారు, టెక్నాలజిస్టులు అంటారు. ఈ 4 చూడండి. యోగా ఈజ్ ఏ సైన్స్, యోగా ఈజ్ ఎన్ ఆర్ట్, యోగా ఈజ్ ఏ ఫిలాసఫీ, యోగా ఈజ్ ఏ టెక్నాలజీ. ఇట్ టచెస్ ద మ్యాన్ ఎట్ ఎవరీ లెవెల్, ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్. ఇది హయ్యెస్ట్ మాట. ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా స్పృశించేదే యోగా. ఆధ్యాత్మికత అనేది ఆకస్మికంగా లభించేది కాదు. ఈ సృష్టిలో సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని గురించి తెలుసుకుని అవగాహన గావించుకోవాలంటే దశల వారీగా మార్పులు జరగాలి. ముందు శరీరాన్ని సమూలంగా శుద్ధి చేసేదే యోగా. శరీరం సమూలంగా శుద్ధి అయితేనే సాధనకు శరీరం సహకరిస్తుంది. శరీరం సమూలంగా శుద్ధి కాకపోతే ఎంత తెలుసుకున్నది మొత్తం బుడిదలు పోసిన పన్నీరు. యోగాలోకి ప్రవేశించి యోగ సాధన చేసేటటువంటి వాళ్ళ శరీరంలో నొప్పులు కానీ, బాధలు కానీ, అసౌకర్యాలు కానీ, అదన పెరుగుదల కానీ, అదన బరువు కానీ ఉండకూడదు. ఉంటే ఆ శరీరం యోగాకు పనికిరాదు. ఆ వ్యక్తి యోగాలో పట్టు సాధించలేదని గుర్తుపెట్టుకోండి. శరీరం గట్టిగా ఉండకూడదు, రిజిడ్గా ఉండకూడదు. శరీరం లూజ్గా ఉండకూడదు, ఊబకాయం ఉండకూడదు. శరీరం సాఫ్ట్గా ఉండాలి. గట్టిగా, రిజిడ్గా ఉంటే రజోగుణం, లూజుగా ఉంటే తమోగుణం, సాఫ్ట్గా ఉంటే సత్వగుణం. కాబట్టి శారీరక లెవెల్లో పూర్తిగా శుద్ధిగా ఉంచుకోవాలి. శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉంటేనే మన జీవనయానం సజావుగా కొనసాగుతుంది. జీవిత ప్రయాణంలో మనం గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరగలుగుతాం, ఛేదించగలుగుతాం. అందుకే శరీర మాధ్యం కల ధర్మ సాధనం అన్నారు. మనం ఏదైనా కార్యక్రమాన్ని నెరవేర్చాలంటే, కొనసాగించాలంటే తప్పనిసరిగా శరీరం మనకి ఆరోగ్యంగా ఉండాలి. అదే ఆలంబన కావాలి. రెండవది మెంటల్, మనసు. శరీరానికి, ఆత్మకు మధ్యలో మనసు అనేటటువంటి వారధి ఉంటుంది. ఇది ఒకవైపు శరీరంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది, మరొక వైపు ఆత్మతో అనుసంధానమై ఉంటుంది.
మానవ దేహంలో 5 మట్టాలు ఉంటాయి. 1 శారీరక మట్టం, 2 ఇంద్రియ మట్టం, 3 మానసిక మట్టం, 4 బుద్ధి మట్టం, 5 హృదయ మట్టం. ఈ 5 మధ్యలో ఏముంది? మానసిక మట్టం ఉంది. ఎవరికైతే శారీరక మమకారం ఎక్కువగా ఉంటుందో, ఇంద్రియాల వినోదం కోసం పరితపిస్తూ ఉంటారో, వాళ్ళకి మనసు క్రింది వైపుకు చూస్తుంది, అదో భాగానికి చూస్తుంది, అదో భాగం వైపుకు మళ్ళుతుంది. క్రింద ఏమున్నాయి? శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి. శారీరక ఇంద్రియ మట్టాల పరిధిలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు బంధాల్లో ఇరుక్కుంటారు. శరీరాన్ని సుఖపెట్టిన, ఇంద్రియాల వినోదం కోసం ఆరాటపడ్డ, శారీరక ఇంద్రియ మట్టాలు చైతన్యవంతంగా ఉంటాయి. మనసు దిగువకు చూస్తూ ఉంటుంది, బంధాలను పెంచుకుంటుంది. ఇదే మనసు పైవైపుకు మళ్ళిందనుకోండి, పైకి మళ్ళిందనుకోండి, అదేమిటి? బుద్ధి మట్టం, హృదయ మట్టం. అప్పుడు అది ఆత్మకు చేరువవుతుంది. అందుకే చెప్తూ ఉంటారు, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహ అన్నారు. బంధానికైనా మోక్షానికైనా మనసే మూల కారణం అన్నారు. మనసు శరీరాన్ని గురించి, ఇంద్రియాల గురించి ఆలోచిస్తూ ఉంటే తమో రజోగుణాలు బాగా పెరుగుతాయి. బుద్ధి వైపుకు మళ్ళగలిగితే, హృదయ మట్టాన్ని చేరగలిగితే తమోగుణం, రజోగుణం 2 కూడా కరిగిపోతాయి. సత్వగుణం ఆధిక్యతను సంతరించుకుంటుంది. సత్వగుణంలో జీవించే వ్యక్తి కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, మానవత్వం ఉంటాయి. తమో రజోగుణాల్లో జీవిస్తూ ఉంటే మానవత్వం వికటిస్తుంది, దానవత్వం ప్రకోపిస్తుంది. కామము, క్రోధము, లోభము, మోహము, మతము, మాత్సర్యం, మమకారం, అభిమానం, రాగం, ద్వేషం ఇవి తారస్థాయిలో ఉంటాయి. కాబట్టి మనసును సమూలంగా శుద్ధి చేసేదే, సమత్వంలో ఉంచేదే యోగా. ఇంకా స్పిరిచువల్. శరీరానికి ఆత్మకు మధ్యలో మనసు ఉంది. మనసు కరిగిపోతే మనిషి ఆధ్యాత్మికంగా పరిణతి చెందగలుగుతాడు. నేనే విశ్వం, విశ్వమే నేను అనేటటువంటి భావన ఉంటుంది. ఎందువల్ల? అక్కడ మనసు లేదు కదా. మనసు ఉంటే సంకల్పం ఉంటుంది, వికల్పం ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, విజయం ఉంటుంది, అపజయం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఓటం ఉంటుంది, గెలుపు ఉంటుంది, వగైరా వగైరా వగైరా. ఇవన్నీ కూడా బంధాలే కదా. బంధాల్లో జీవించటమే మోహం. ఆ బంధాలను సమూలంగా బయటపడటమే మోక్షం. అటువంటి మోక్షం సిద్ధించాలంటే మనసు కరిగిపోవాలి, మనసు సమత్వంలో ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి. అయితే లౌకిక జీవితం కోసం మనసు కావాలి, కానీ ఆధ్యాత్మికతను చేరటం కోసం మనసే అవరోధం. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకోవడానికి మనసు కావాలి, కానీ ఆధ్యాత్మికతలో పరిణతి చెందటానికి మనసే అవరోధం. ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్. ఇక 3వ సూత్రం, ఇట్ ఈజ్ ఎ ప్రాక్టికల్ మెథడ్ ఆఫ్ మేకింగ్ వన్స్ లైఫ్ నోబుల్, పర్పస్ఫుల్ అండ్ యూజ్ఫుల్. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మనిషి మానవత్వంతో జీవిస్తూ ఉంటేనే జీవితం మధురాతి మధురంగా ఉంటుంది. హృదయ స్పందన ఉంటేనే జీవితం సమాజానికి ఉపయోగపడుతుంది. హృదయ స్పందన లేకపోతే మనిషి కుటుంబానికి, సమాజానికి, ప్రపంచానికి, ప్రకృతికి భారం అవుతాడు. ఎవరైతే యోగాలోకి ప్రవేశించి జీవిత సత్యాలను తెలుసుకుంటారో అతని జీవితం అన్ని విధాలా సార్థకమవుతుంది. నోబుల్, పర్పస్ఫుల్ అండ్ యూజ్ఫుల్.
అతను కుటుంబానికి ఉపయోగపడతాడు, సమాజానికి ఉపయోగపడతాడు, ప్రపంచానికి కూడా ఉపయోగపడతాడు. తన జీవితం 10 మందికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు అతని అంతరంగం సంతృప్తిగా ఉంటుంది. తన జీవితం 10 మందికి భారం అనుకున్నప్పుడు, బరువు అనుకున్నప్పుడు అతని అంతరంగ నిరాశ నిస్పృహలకు లోనవుతుంది. కాబట్టి మన జీవితాన్ని ఏం చేయాలి? 10 మందికి ఉపయోగపడే విధంగా దాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి. యోగాలో పట్టు సాధించిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, తాను పొందినటువంటి అనుభూతిని, ఆనందాన్ని, అనుభవాన్ని సమాజానికి అందించాలని తహతహలాడుతూ ఉంటాడు. సమాజం కూడా అటువంటి వ్యక్తులను ఆహ్వానిస్తూ ఉంటుంది, వాళ్ళని పూజిస్తూ ఉంటుంది, గౌరవిస్తూ ఉంటుంది, ఆరాధిస్తూ ఉంటుంది. అటువంటి వ్యక్తులలో మానవత్వం వికసిస్తుంది, మాధవత్వం వెల్లివిరుస్తుంది. మానవత్వం వికసిస్తుంది, మాధవత్వం వెల్లివిరుస్తుంది. మాధవుడు అంటే ఎవరు? దేవుడే. దేవుడు అంటే ఎవరు? అంతరంగాన్ని సమూలంగా ఖాళీ చేసుకొని ప్రజల్ని దివ్యత్వం వైపుకు మళ్లించడం కోసం తన జీవితాన్ని సమూలంగా కేటాయించే వ్యక్తినే దేవుడు అంటారు. యోగాలో పట్టు సాధించిన వ్యక్తికి అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది కదా, ఖాళీ అవుతుంది కదా. అంతరంగం ఖాళీ అయితే ప్రపంచం అతన్ని ఆహ్వానిస్తుంది కదా, స్వీకరిస్తుంది కదా. ప్రపంచానికి విశిష్టమైన సేవలు అందిస్తూ ఉంటే జీవితం ఎలా ఉంటుంది? నోబుల్, పర్పస్ఫుల్ అండ్ యూజ్ఫుల్. ఇంకొక విషయం, ద సైన్స్ ఆఫ్ యోగా ఈజ్ మోర్ ప్రాక్టికల్ ఆఫ్ ఆల్ ద అప్లైడ్ సైన్సెస్ అండ్ ఈజ్ మోర్ బెనిఫిషియల్ టు మ్యాన్ కైండ్ అండర్ ఆల్ కండిషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. మీలో చాలామందికి ఒక అనుమానం వస్తుంది, యోగా ఎప్పుడు అవసరం అవుతుంది? యోగా ఎప్పుడు అవసరం అవుతుంది? ఆలోచించండి. నేను స్పష్టంగా చెప్తున్నాను, 12 సంవత్సరాల లోపే యోగాను గురించి సమూలంగా తెలుసుకోగలగాలి. 12 సంవత్సరాలు దాటిందంటే హార్మోన్స్ ప్రభావంతో కామవాంఛ పెరుగుతుంది. కామవాంఛ పెరుగుతుందంటే ఏకాగ్రత, జ్ఞాపశక్తి తగ్గిపోతాయి. ఏకాగ్రత, జ్ఞాపశక్తి తగ్గుతున్నాయంటే కామవాంఛ పెరుగుతూ ఉందంటే అతను ఒకటి కోల్పోతాడు, విచక్షణ కోల్పోతాడు. ఏదైతే చెయ్యాలో అది చెయ్యడు, ఏదైతే చెయ్యకూడదు అది చేస్తాడు. ఎలా ఉండాలో అలా ఉండడు, ఎలా ఉండకూడదు అలా ఉంటాడు. నేను చేస్తున్నదే కరెక్ట్ అనుకుంటాడు. మీరు చాలామంది యువకులను గమనించండి, ప్రేమించి పెళ్లి చేసుకుంటామంటారు, నాకు బైక్ కావాలంటారు, సెల్ ఫోన్ కావాలంటారు, మంచి మంచి బట్టలు కావాలంటారు. అవి కనుక ఇవ్వకపోతే తల్లిదండ్రుల్ని నిందిస్తూ ఉంటారు. అంటే ఏమిటి? నేను కోరుకున్నది నాకు కావాలి అంతే. దానికి మూల కారణం ఏమిటి? యువక రక్తం పొంగుతూ ఉంటుంది, కోరికలు తారస్థాయిలో ఉంటాయి, పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు రెచ్చగొడుతూ ఉంటారు. వాళ్ళని చూడగానే ఆ విధంగా నేను జీవించాలనే తపన, ఆరాటం ఉంటాయి. దీనికి తోడు చదువుకునే చదువులు కూడా ఎలా ఉన్నాయి? ఉపాధి కోసం, పొట్టకూటి కోసం, ఉద్యోగం కోసం, వివాహం కోసం, సమాజం మీద పంజా విసరడం కోసం, జీవితాన్ని సుఖవంతంగా, సులభతరంగా తయారు చేసుకోవటం కోసం, విలాసం, వినోదం, శృంగారంతో జీవితాన్ని అనుభవించడం కోసమే విద్య అందించబడుతూ ఉంది. అటువంటి విద్యార్థుల యొక్క మనసులో కోరికల పుట్ట ఉంటుంది, అదే కామం అంటే. ఎప్పుడైతే కామం ప్రకోపిస్తూ ఉంటుందో మనిషి విచక్షణ కోల్పోతాడు.
ఎప్పుడైతే కామం కంట్రోల్లో ఉంటుందో, నియంత్రించబడుతుందో, అతను కోరికలు పెంచుకోవడం. కోరికలను పెంచుకోవటం అంటే విచక్షణ కోల్పోవటం. కోరికలను పరిమితం చేసుకోవటం అంటే విచక్షణతో జీవించటం. కాబట్టి యోగా ఎప్పుడు కావాలి? పిన్న వయసులో కావాలి. నిద్రాణమయ్యున్నటువంటి సంస్కారాలు అనబడేటటువంటి విత్తనాల్ని సమూలంగా దగ్ధం చేయాలి. అవి విత్తనాలుగా ఉంటే దగ్ధం చేయటం చాలా సులభం. అవి మొక్కలైనా వృక్షాలైనా వాటిని తొలగించడం చాలా కష్టం. అందుకే ఒకప్పుడు గురుకులాల్లో బ్రహ్మచర్య ఆశ్రమంలో ధర్మాన్ని గురించి బోధించేవాళ్ళు, ధర్మపదంగా జీవించే విధానాన్ని గురించి తర్ఫీదులు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ప్రపంచంలోకి వచ్చి గృహస్థుగా కుటుంబాన్ని నడిపేవాళ్ళు. ఆ తర్వాత వానప్రస్థం, ఆ తర్వాత సన్యాసం. కాబట్టి ద సైన్స్ ఆఫ్ యోగా ఈజ్ మోర్ ప్రాక్టికల్ ఆఫ్ ఆల్ ద అప్లైడ్ సైన్సెస్ అండ్ ఈజ్ మోర్ బెనిఫిషియల్ టు మ్యాన్ కైండ్ అండర్ ఆల్ కండిషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ఏ వయసులో యోగాలోకి ప్రవేశించినా జన్మధన్యమవుతుంది. కాకపోతే నా సలహా ఏమిటంటే, అంతరంగం ఖాళీగా ఉన్నప్పుడు యోగా కావాలి. అంతరంగం నిండిపోతే యోగా ఎలా పనిచేస్తుంది? వయసు మళ్ళిన తర్వాత కళ్ళు కనపడకుండా, చెవులు వినపడకుండా, కాళ్ళు వంగకుండా, శరీరం సహకరించగా మనసంతా కూడా కలుషితమై యోగాలోకి ప్రవేశిస్తే ఎంత ఘర్షణ జరుగుతుందో మీరు ఆలోచించండి. కాబట్టి వయసు మళ్ళిన తర్వాత యోగాలోకి ప్రవేశించడం కానే కాదు. పిన్న వయసులోనే యోగాలోకి ప్రవేశించాలి. ఇంకొక విషయం చెప్తున్నాను. ఎప్పుడైతే పిన్న వయసులో యోగాలోకి ప్రవేశిస్తారో వాళ్ళకి నైతిక విలువల గురించి, ధర్మాన్ని గురించి, క్రమశిక్షణ గురించి, బాధ్యతను గురించి అవగాహన ఉంటుంది. ఇది ప్రత్యేకంగా తర్ఫీదును పొందటం కాదు, అసలు అటువంటి విద్య కావాలి, అటువంటి విద్యా విధానమే కావాలి. అదే ఆధ్యాత్మిక విద్య, అదే పరావిద్య, అదే బ్రహ్మ విద్య. ప్రత్యేకంగా తర్ఫీలు పొందటం ఏంటి నాకు అర్థం కావటం లేదు. కాబట్టి యోగా అనేది, ఆధ్యాత్మికత అనేది జీవితంలో, జీవన విధానంలో ఒక భాగం కావాలి తప్ప అది ప్రత్యేకమైన జీవన విధానంగా ఉండకూడదు. జీవన విధానం అనే భావన కలుగుతుందంటే యోగాను మనం దైనందిన జీవితం నుంచి వేరు చేసినట్లే. అది వాస్తవం కాదు. కాబట్టి ఏ వయసులో ప్రవేశించినా ఎంతో కొంత మేరకు లబ్ధి కలుగుతుంది. కానీ మనసు తెల్లగాగితంగా ఉన్నప్పుడు, లేతగా ఉన్నప్పుడు, నిష్కపటంగా ఉన్నప్పుడు, నిష్కల్మషంగా ఉన్నప్పుడు, హృదయమట్టం తెరుచుకొని ఉన్నప్పుడు, కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత వంటివి అంతరంగంలో ఉప్పొంగుతున్నప్పుడు యోగాని గురించి అవగాహన గావించుకోవాలి. అయితే ఏ వయసులో ప్రవేశించినా తప్పనిసరిగా లబ్ధి కలుగుతుంది. అన్ని వయసుల వారికి అవసరమే, అన్ని వర్గాల వారికి అవసరమే, అన్ని మతాల వారికి అవసరమే, అన్ని కులాల వారికి కూడా అవసరమే. మానవుడిగా జన్మించిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా యోగాని గురించి తెలుసుకోవాల్సింది. ఇంకొక సూత్రం చెప్తాను. ద సెసేషన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యువర్ ఇంటర్నల్ మైండ్ అండ్ ఎక్స్టర్నల్ మెటీరియలిస్టిక్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ యోగా. ద సెసేషన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్, లోపల సూక్ష్మ ప్రపంచం ఉంటుంది, బయట స్థూల ప్రపంచం ఉంటుంది. ఈ రెండు ప్రపంచాల మధ్య ఘర్షణ జరుగుతూ ఉందనుకోండి, యాక్షన్ ఉంటే రియాక్షన్ ఉంటుంది, రియాక్షన్ ఉంటే యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ రియాక్షన్ రెండు ఆగిపోయాయి అనుకోండి, అదే సెసేషన్. కాబట్టి లోపల ఉన్నటువంటి సూక్ష్మ ప్రపంచానికి, బయట ఉన్నటువంటి స్థూల ప్రపంచానికి మధ్య ఘర్షణ జరగకుండా ఉంటే
ఘర్షణ ఆగిపోతే అదే యోగా. ఘర్షణ ఎందుకు జరుగుతుంది? అది బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి లోపమా, మన అంతర ప్రపంచంలో ఉన్నటువంటి లోపమా? బాహ్య ప్రపంచంలో ఉన్న లోపం కానే కాదు, అది మన అంతరంగంలో ఉన్నటువంటి బలహీనతలు. మన అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది. అంతరంగంలో ఏముంటే బాహ్య ప్రపంచంలో అది కనపడుతుంది. అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు ప్రకోపించినప్పుడు, ఆగామిగా మారినప్పుడు, అవి అంతఃచేతన మనసు నుండి ఉపచేతన మనసు నుండి చేతన మనసుకు చేరి ఇంద్రియాలను రెచ్చగొడుతూ ఉంటాయి, ఇంద్రియాలను ప్రేరేపిస్తూ ఉంటాయి, వాటి ద్వారా అన్వేషణ చేయిస్తూ ఉంటాయి. ఆ అన్వేషణకు అనుగుణంగా జ్ఞానేంద్రియాలు ప్రపంచంలో వెతుకుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకు అనుకూలమైనటువంటి సంఘటనలు, సన్నివేశాలు అక్కడ లభ్యమయ్యాయో, కర్మేంద్రియాల కర్మలకి ఉపక్రమిస్తూ ఉంటాయి. ఇదంతా ఒక లింకు. జ్ఞాన ఇంద్రియాలు, జ్ఞానాన్ని సేకరించేటటువంటి ఇంద్రియాలనే జ్ఞానేంద్రియాలు అంటారు. అందుకే అవి సేకరించే సమాచారం మెదడు చేరుతుంది. ఏటి ద్వారా? జ్ఞాన నాడుల ద్వారా, సెన్సరీ నర్వస్ ద్వారా. అయితే ఆ జ్ఞానేంద్రియాలు ప్రేరేపించబడటానికి, రెచ్చగొట్టబడటానికి, అన్వేషింపజేయటానికి మూలం ఎక్కడుందంటే మన అంతరంగంలోనే ఉంది. కాబట్టి మన అంతరంగంలో ఎప్పుడైతే చెడు ఉంటుందో, బాహ్య ప్రపంచంలో వ్యక్తి చెడు వైపుకి ఆకర్షింపబడతాడు. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలు ఉంటే చెడు వైపుకి ఆకర్షింపబడడం. ఒకవేళ చెడు వైపుకి వెళ్ళినా విచక్షణతోటి, విచారణతోటి, విశ్లేషణతోటి తన తప్పును సరిదిద్దుకుంటాడు. ఒక వ్యక్తి పదే పదే తప్పులు చేస్తున్నాడంటే దానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, మన అంతరంగమందుల సూక్ష్మ ప్రపంచమే. ఎప్పుడైతే అంతరంగంలో చెడు సంస్కారాలు ఉంటాయో, సరిగా లేదు, సరిగా లేదు, సరిగా లేదనే భావన ఎక్కువగా ఉంటుంది. సాధించాలి, సాధించాలి, సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. మార్చాలి, మార్చాలి, మార్చాలనేటటువంటి ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవటం కోసం పరితపిస్తూ ఉంటారు, ప్రయత్నిస్తూ ఉంటారు, ఆరాటపడుతూ ఉంటారు. కానీ ప్రపంచం మారుతుందా? మారదు. ప్రపంచం మారదు కాబట్టి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఏమవుతాయి? వైఫల్యం చెందుతాయి. వైఫల్యం చెందినప్పుడు ఏమవుతుంది? అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. అసంతృప్తి తారాస్థాయికి చేరినప్పుడు ఏమవుతుంది? మరలా ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఒకే ఒక విషయం చెప్తున్నాను. అంతరంగంలో ఎవరికైతే అసంతృప్తి ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మాత్రమే బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు తీస్తూ ఉంటారు. ప్రపంచాన్ని సరిచేయటం ద్వారా మాత్రమే నాకు సంతృప్తి కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది అనే భావంతో వీళ్ళు ప్రపంచాన్ని సరిచేస్తూ ఉంటారు. ప్రపంచాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి ఆరాటపడుతూ ఉంటారు, పరితపిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో వీళ్ళు సమూలంగా వైఫల్యం చెందుతారు, నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ప్రపంచంతో ఘర్షణ పట్టడం అంటే అది యోగాకు విరుద్ధం. ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవటం కాదు, ప్రపంచం అనుకూలంగా ఉంది అనే భావనను పెంపొందించుకోవాలి. మార్చుకోవటం అంటే చర్య, అక్కడ ఉన్నదానితో పాటుగా ఉండటమే సమాధి, అదే యోగా. కాబట్టి ప్రపంచంతో ఘర్షణ పడటమా, ప్రపంచాన్ని మానసికంగా వదిలేయటమా? ప్రపంచాన్ని మానసికంగా వదిలేసినప్పుడు శక్తి పెరుగుతుంది. ప్రపంచంతో నిరంతరం ఘర్షణ పడుతూ ఉంటే శక్తి విపరీతంగా హరించుకుపోతుంది.
ప్రస్తుతం ప్రపంచంలోకి పరుగులు తీస్తూ కోరికలు, ఆశయాలు, సంకల్పాలు, ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు వీటితో పరుగులు తీసే వాళ్ళ మొత్తాన్ని మీరు గమనించండి. నిరంతరం ఘర్షణ పడుతూ ఉంటారు. ఎయిమ్స్, గోల్స్, టార్గెట్స్ పెట్టుకుని తక్కువ సమయంలో ఎక్కువ లబ్ధి పొందాలనుకుంటారు. అవసరమైతే అడ్డదారులు దొక్కుతారు. అధర్మంగా జీవించడానికైనా సరే వెనుకాడరు. దానికి మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, మన అంతర సూక్ష్మ ప్రపంచమే. సూక్ష్మ ప్రపంచానికి ప్రతిరూపమే స్థూల ప్రపంచం. సూక్ష్మ ప్రపంచంలో ఉన్నటువంటి బలహీనతలే మనిషిని స్థూల ప్రపంచం వైపుకు రెచ్చగొడుతూ ఉంటాయి. అలా స్థూల ప్రపంచంలోకి పరుగులు పెట్టడం వల్ల సూక్ష్మ ప్రపంచం ఇంకా కలుషితం అవుతుంది. చెడు సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి యోగా అంటే ఏందో చెప్పండి. బయట ఉన్నది, లోపల ఉన్నది ఒకటనే భావంతో బయట ప్రపంచాన్ని కలుపుకోవటమే. అది భార్యాభర్తలు కలిసిమెలిసి ఉన్నారనుకోండి యోగా, విభేదిస్తూ ఉన్నారనుకోండి రోగ, అనుభవించాలని ఆరాటపడుతున్నారనుకోండి భోగ. భోగ, రోగ, యోగ. యోగ అంటే ఏమిటి? సమన్వయం, సామరస్యం, సహజీవనం, సహాయం, సహకారం. అదే ధర్మం. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలు మొత్తాన్ని కలుపుకున్నాం అనుకోండి, నీకు యోగం సిద్ధించినట్లే. నిరంతరం విభేదిస్తూ ఉన్నాం అనుకోండి, తప్పనిసరిగా రోగాల పాలవుతారు. కాబట్టి సీక్రెట్ ఎక్కడని చెప్పండి? మన మనసులోనే ఉంది, అంతరంగంలోనే ఉంది. అది బాహ్య ప్రపంచంలో లేనే లేదు. కాబట్టి కలుపుకుంటే శక్తి పెరుగుతుంది, విభేదిస్తూ ఉంటే శక్తి హరించుకుపోతుంది. అందరితో, అన్నింటితో సమన్వయంతో, సామరస్యంతో సహజీవనం చేస్తూ ఉంటే, పరస్పర సహాయ సహకారాలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, ఆ జీవితం నిరంతరం యోగాలో కొనసాగుతున్నట్లే. విభేదిస్తూ ఉంటే, ఘర్షణ పడుతూ ఉంటే అది తప్పనిసరిగా రోగాలకు దారితీస్తుంది. యోగాకు విరుద్ధమే రోగ. యోగాకు విరుద్ధమే రోగ. కాబట్టి మనం ఏం చేయాలి? రోగాన్ని పోగొట్టుకోవాలి, యోగాలో జీవించాలి. అందుకు మార్గం ఏమిటి? బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కాదు, మన అంతరంగ సూక్ష్మ ప్రపంచాన్ని, సూక్ష్మ శరీరాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవాలి. ఇంకొక విషయం చెప్తున్నాను. సూక్ష్మ ప్రపంచం శుద్ధి అవుతూ ఉంటే స్థూల దేహంలో మార్పులు వస్తూ ఉంటాయి. సూక్ష్మ ప్రపంచం కలుషితం అవుతూ ఉంటే స్థూల దేహం కూడా బలహీనపడుతూ ఉంటుంది. స్థూల దేహం ఆరోగ్యంగా ఉండాలంటే సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇక చివరగా ఒక మాట చెప్తున్నాను. నేను, మేను, జీవుడు. నేను, మేను, జీవుడు. మేను అనేది కంటికి కనిపిస్తుంది. నేను అనేది ఈ మేనుకు, జీవుడికి ఆధారం అవుతుంది. జీవుడంటే ఎవరంటే నేనును మేనును కలవకుండా చేసేవాడు. నేనును మేనును కలవకుండా చేసేవాడు. అంటే జీవుడు ఉన్నంత వరకు నేను, మేను రెండు కూడా అలాగే ఉంటాయి. నేను, మేను. నేను అంటే ఆత్మ, మేను అంటే స్థూల శరీరం. నేను, మేను రెండు కలిసి ఉన్నాయి అనుకోండి, మేనుకొచ్చే బాధలు మొత్తం నేనుకొస్తాయి. నేను మేనుతో అతుక్కుపోతుంది.
అదే మేను నుండి వేరైందనుకోండి, విశ్వంలో ఉన్నటువంటి నేనుతో కలిసిపోతుంది. ఈ మేను కలిసి ఉండటానికి మూల కారణం జీవుడు. కాబట్టి జీవుడి ద్వారా ఏర్పడిందే భౌతిక శరీరం. ఆ జీవుడికి మూలం ఆధారం ఏమిటంటే నేను జీవుడు మేను మూడు కలిసి ఉన్నాయి అనుకోండి, అప్పుడు నేను అనేటటువంటి ఆత్మ విశ్వంలో ఉన్నటువంటి ఆత్మతో అనుసంధానం కాదు. మేను రెండు వేరయ్యాయి అనుకోండి, దేహంలో ఉన్నటువంటి నేను విశ్వంలో ఉన్నటువంటి నేనుతో కలిసిపోతుంది, అనుసంధానం అవుతుంది. ఒక దేహంలో ఉన్నటువంటి ఆత్మను జీవాత్మ లేక దేహాత్మ అంటారు. అదే నేను అంటే. ఈ జీవాత్మ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి పరమాత్మతో అనుసంధానం కావాలి. జీవాత్మ పరమాత్మతో అనుసంధానం కావటమే యోగా అంటే. అలా అనుసంధానం కాకుండా జీవుడు దేహము రెండు నేనుతో కలిసి ఉండటానికి మూల కారణం జీవభావం ఎక్కువగా ఉండటం. కాబట్టి జీవుడు కరిగిపోయాడు అనుకోండి, మేను రెండు వేరవుతాయి. జీవుడు సమూలంగా కరిగిపోతే దేహం రెండు వేరవుతాయి. అప్పుడు దేహం నుండి నేను వేరవుతుంది, ఆ నేను విశ్వంలో కలిసిపోతుంది. పరిమితమైనటువంటి నేను అనంతమైనటువంటి నేనులో కలిసిపోవటమే యోగా అంటే. కాబట్టి యోగా అంటే ఏమిటి? సంబడి అనేటటువంటి స్థితి నుండి, నేను ఫలానా అనేటటువంటి స్థితి నుండి, నేను ఏమీ కాను అనే భావనకు చేరిన తర్వాత నేనే విశ్వం, విశ్వమే నేను అనేటటువంటి భావనకు అనంతంగా విస్తరించాలి, వ్యాపించాలి. కాబట్టి యోగా ద్వారా కలిగేటటువంటి బెనిఫిట్ ఏమిటంటే, మానవుడు మాధవుడు అవుతాడు. ఆ మాధవుడు అంతిమంగా భగవంతుడు కలిసిపోతాడు. మానవుడు మాధవుడు కావాలంటే జీవభావం సమూలంగా కరిగిపోవాలి. జీవుడు కరిగిపోతే జీవుడే దేవుడు అవుతాడు, ఆ దేవుడే మాధవుడు. ఆ దేవుడు శరీరాన్ని కొంతకాలం ఉపయోగించుకుంటాడు, శరీరాన్ని వదిలేస్తాడు, విశ్వంలో కలిసిపోతాడు. కాబట్టి మాధవుడు కావాలంటే తప్పనిసరిగా జీవభావం కరిగిపోవాలి. అటువంటి జీవభావాన్ని సమూలంగా కరిగించి వేసేదే యోగా. ఎప్పుడైతే జీవభావం కరిగిపోతుందో బంధాలు మొత్తం కరిగిపోతాయి, బంధాలు మొత్తం తెగిపోతాయి. అప్పుడు ఈ మానవుడు మాధవుడు అవుతాడు. ఆ మాధవుడు ప్రజలచే పూజలు అందుకుంటాడు, తర్వాత విశ్వంలో కలిసిపోతాడు. కాబట్టి బిడ్డలారా, ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు కూడా. యోగా ద్వారా మనం సాధించలేదంటూ ఏమీ లేదు. పరిమితంగా ఉన్నంతకాలం శక్తి హరించుకుపోతుంది. అనంతంగా విస్తరిస్తూ ఉంటే శక్తి పెరుగుతూ ఉంటుంది. ఖండంగా ఉండకూడదు, అఖండంగా మారాలి. పరిమితంగా ఉండకూడదు, అనంతంగా మారాలి. ఫినిట్గా ఉండకూడదు, ఇన్ఫినిట్గా మారాలి. అటువంటి పరిమిత తత్వం నుండి అనంతానికి విస్తరింపజేసేదే యోగా. కాబట్టి యోగా అంటే కలపటం అనేది ఒక అర్థం, కానీ విడదీయటం అనేది మరొక అర్థం. ఏమిటి విడదీయటం? మేనును విడదీయటమే యోగా. ఇందాకేం చెప్పాం? కలపటం అన్నాం. ఇప్పుడు ఏమంటున్నా? విడదీయటం అంటున్నాం.
ఒక దేహానికే పరిమితమైనటువంటి ఆత్మను విశ్వం మొత్తం వ్యాపింపజేయటం కోసం దేహం నుండి ఆ ఆత్మను విభజించటం, విడదీయటం, వేరు చేయటమే యోగా అవుతుంది. ఇటువంటి యోగ విధానం భారతదేశంలో ఉద్భవించింది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇటువంటి యోగ విధానం కనిపెట్టబడలేదు, బహిర్గతం కాలేదు. ఇవాళ ఇతర దేశస్తులు మొత్తం తెలుసుకుంటున్నటువంటి యోగా మొత్తం కూడా భారతదేశం నుంచి అక్కడికి వ్యాపించింది. భవిష్యత్తులో భారతదేశమే ప్రపంచం మొత్తానికి అగ్రగామి కావాలి. అందుకే ఐక్యరాజ్య సమితిలో 175 దేశాల వాళ్ళు ఏకగ్రీవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవటానికి ఏకగ్రీవంగా ఆమోదించారు. మిగతా ఏ విషయాల్లోనైనా విభేదాలు ఉంటాయి, కానీ ఆధ్యాత్మికత విషయంలో విభేదాలు ఉండవు. అటువంటి ఆధ్యాత్మికతకు చక్కని రాచబాట యోగా. యోగాలు చాలా ఉన్నాయి. భగవద్గీతను తీసుకోండి, 18 యోగాలు ఇచ్చారు. కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ, హఠయోగ, రాజయోగ, నాదయోగ, కుండలి యోగ అని చాలా యోగాలు ఉన్నాయి. కానీ అన్నీ కూడా ఏమిటి? వేరు వేరు మార్గాలు. మరి గమ్యం లక్ష్యం ఏంటి? సంపూర్ణ యోగ స్థితిని అనుభవించటం. అటువంటి సంపూర్ణ యోగ స్థితిని అనుభవించడానికి మీరు నిరంతరం కృషి చేస్తూ మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై.